ఇంత సొమ్ము ఒకేసారి వస్తుందంటే ఇప్పుడు దాకా లేని పనిని ఈవేళ మనం చెయ్యాలి, ఇన్ని లక్షల మంది కంటే ఖచ్చితంగా మీరు అన్న పని చేయాలి. అంటే మీరే అంత తెలివిగా ఆలోచించి లేదా కొంత ఫీడ్బ్యాక్ తీసుకుని లేదా 2 అకౌంట్లు ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నారు. వాళ్ళకి తెలియదు అంటారా ఏంటంటే ఇవంతా అన్నీ తెలుసు, కానీ వాళ్ళకి ఇదే జరగాలి. ఏదో జంధ్యాల గారి సినిమాలో ఉంటుందండి, శవాల మీద పేలాలు ఎరుక్కు తినే నికృష్టుడా ఏదో పక్ష అని ఏదో తిడతా ఉంటారు తిట్లు. అటువంటి ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సీఎంకి ఏంటంటే అవకాశం దొరికిన ప్రతిదీ కూడా ఆపర్చునిటీగా తీసుకొని రాజకీయ లబ్ధి చేకూరాలనేది ఆయన ఎజెండా. కాబట్టి ఇది ఇలాగే జరుగుద్ది, కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లాస్ట్ మంత్ ఒక ఎక్స్పీరియన్స్ జరిగిన తర్వాత ఈ నెలకు వచ్చేటప్పటికి ఎంతమంది పింఛన్లు ఇస్తానో, ఎంతమందికి అకౌంట్లు ఉన్నాయి, ఆ అకౌంట్లో ఉన్న వాళ్ళందరికీ నిన్నే కూడా వెళ్ళి ఏమండి మీ అందరికీ అకౌంట్లో పడుతున్నాయి, ఆల్మోస్ట్ అది 74% పడుతున్నాయి, 26% అది పీపుల్ కి మేము డిస్బర్స్ చేస్తున్నాం అని చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. బ్యాంకులో పడిన తర్వాత వెళ్ళాల్సిన వాళ్ళు బ్యాంకులకి వెళ్తారు, ఇక్కడికి ఇంటికి వచ్చే వాళ్ళకి ఇంటికి ఇస్తారు. ఇది నేను కరెక్ట్ అని చెప్పట్లేదు, కానీ మినిమం జాబ్ ఇది చెయ్యాలి. ఎందుకంటే ఇందులో చాలా మంది ఇంటికి వస్తుందో తెలియదు, బ్యాంక్ వెళ్తారు, బ్యాంక్ లో పడద్దో తెలియదు, 2 చోట్లకి ఎటేళ్లలో కూడా తెలియక వెయిటింగ్ మోడ్ లో కూడా చాలా మంది ఉండిపోయారండి. ఇది మీరు కేవలం చూసింది ఏది బ్యాంకులకు వచ్చిన వాళ్ళు మాత్రమే. అలాగే ఏ అకౌంట్ లో కూడా తెలియదు అన్నారు చూడండి, అంత దారుణమైన స్థితిలో ఉన్నది వ్యవస్థ. అంటే వ్యవస్థ లేదు, వీళ్ళకి కావాలని అలా క్రియేట్ చేస్తున్నారు. ఎక్కువ ఏమన్నా 4-5 రాలిపోతే కనుక వాళ్ళ మీద చేద్దామని. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే అండి, నిన్న హోమ్ ఓటింగ్ ఉంది. హోమ్ ఓటింగ్ ఎక్కడెక్కడైతే జరుగుతుందో చాలా చోట్ల వీళ్ళు వెళ్ళి ఆ అంటే ఓటింగ్ వేసే వాళ్ళకి కనపడే విధంగా కిటికీల్లోంచి మీ డబ్బు వచ్చిందని చూపించిన సన్నివేశాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మేము ఇస్తున్నామని ఇండైరెక్ట్ గా ప్రలోభ పెట్టాం. ఈ ఇంటికి ఓటింగ్ వేయించుకోవడానికి లేని వాళ్ళకి, అంటే ఓటింగ్ వేయించుకున్న వాళ్ళు కనపడకుండా వీళ్ళు చేసే ప్రక్రియ అండి. అంటే ఇందాక నేను అన్నాను చూడండి, శవాల మీద పేలాలు ఏర్కోవడం అని, ఇది కూడా ఆపర్చునిటీగా తీసుకున్నారు వాళ్ళు. అంటే మీ దృష్టికి ఇది వచ్చి ఉంటుంది, ఇది కావాలని ఇది చెప్తున్నారు. ఇంకొకటి, బ్యాంకుల దగ్గరికి వెళ్ళారు కదండి, బ్యాంకుల దగ్గర లైన్ లో ఉంటే ఓ పక్కన మంచినీళ్ళు లేవని విక్రమ్ గారు చెప్తున్నారు. మంచినీళ్ళు లేకపోతే ఏం కర్మ సార్, అవకాశం ఉంటే వాళ్ళు జే బ్రాండ్ తెచ్చి తాగించేస్తారు. అక్కడ పక్కన సగం మంది కొడుకుంటే వాళ్ళ పని తర్వాత చూద్దామని, అది విరివిగా దొరికేస్తుంది ఏ సందులో గొద్దులైనా. కానీ అటువంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేశారు తెలుసా చంద్ర గారు, వాటర్ స్లిప్స్ ఇవ్వడం. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ పలానా వాళ్ళు, మేము మళ్ళీ వస్తే ఈ పరిస్థితి రానివ్వకుండా చేస్తాం, మీకు ఇంటికి ఇస్తామని చెప్పి అటువంటి సమయంలో చాలా మంది ఈ పాయింట్ మీరు చెప్తుంది కరెక్ట్ పాయింట్. చాలా మందికి నిన్న అక్కడ లైన్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఈ కేవైసీ ఫార్మ్స్ ఫిల్ చేస్తున్న వాళ్ళకి, సంతకాలు పెడుతున్న వాళ్ళకి అక్కడ మనుషులు వెళ్ళి స్లిప్లు ఇచ్చారంట. ఓటర్ స్లిప్లు ఇచ్చి, మీరు ఇది ఎంత చంద్రబాబు గారు కూటమి చేసిన పని, ఇదిగో స్లిప్ ఫ్యాన్ కేయండి. ఇది నిన్న జరిగింది చాలా సెన్స్. 1, 2 పాపం వృద్ధులు ఇంకా ఈ రోజు సచివాలయాల్లోనే ఇస్తున్నారని మళ్ళీ ఇంకా పాపం సచివాలయాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇన్ఫర్మేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేదు. అసలు నిన్న శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు కదండి, 1+3 అంటే ఇప్పుడు 26% ఇచ్చేసారు, ఇంక ఇవ్వాల్సింది 74%. నిన్న ఈవేళ కలిపితే మొత్తం ఇప్పుడు నిన్న ఇచ్చిన వాళ్ళే ఈవేళ ఇచ్చేసి ఉంటే 1+1, నిన్న ఒకళ్ళకి ఇచ్చిన వాళ్ళు ఇంకొకరికి ఇచ్చేస్తే ఈవేళకి ఇద్దరికి ఇస్తే పనే అయిపోయింది కదండి పూర్తిగా. కావాలని చేస్తున్నారా లేదా లైన్ లో నిలబాల్సిన వాళ్ళు కనీసం పడిపోతున్నారంటే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వకుండా వాటర్ స్లిప్లు ఇస్తున్నారంటే వాళ్ళు ఎంత క్రూరులో ఆలోచించండి. ఇదంతా చేస్తుంది ఎవరో కూడా ప్రజలకు అర్థమైంది. వాటర్ స్లిప్స్ ఇస్తే వాళ్ళు పాజిటివ్ అనుకున్నారు, వాళ్ళ చెవుల్లో ఆ మాటలు వెళ్ళలేదు. ఈ కర్మ మాకు వచ్చింది ఎవరో అంటే ఈ జలగన్న వాళ్ళని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఇదంతా కూడా రివర్సే జరుగుద్దండి. ఇవన్నీ చేస్తుంటే ఎక్కడైనా ఏమన్నా మేము గట్టిగా మాట్లాడామనుకోండి, మా మీద విరుచుకుపడిపోతున్నారు 2 వైపుల నుంచి కూడా. ఇప్పుడు ఈ సమస్య వచ్చిన వెంటనే లాస్ట్ మంత్ లోనే కూటమి తరపున